కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొలువులిచ్చింది, రైతుకు బోనస్ అందించింది, అభివృద్ధికి సాక్ష్యమే ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శాసనసభ బడ్జెట్ సెషన్. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ శ్రీ లేలా అప్పిరెడ్డి ప్రెస్ మీట్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ రఘునందన్ రావు మాధవనేని. వన్డే ర్యాంకింగ్స్ టాప్ 5 లోకి దూసుకొచ్చిన కోహ్లీ. ఇక డీటెయిల్స్ చూస్తే కొలువులిచ్చింది, రైతుకు బోనస్ అందించింది, అభివృద్ధికి సాక్ష్యమే ప్రజాపాలన. హరీష్ రావు గారు కూడా నాకు తెలిసి పట్టపత్రుడే అని నేను అనుకుంటున్నా. మీ 4 ఓట్లు ఎవరికి వేయదలుచుకున్నారు, మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారని చెప్పి నేను వేదిక మీద నుంచి అడుగుతున్నా. ఇవాళ నేను ముఖ్యంగా టీచర్లను డిఎస్సి నోటిఫికేషన్, అదేవిధంగా టెట్ పరీక్షలు నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాదా, మీరు ఆలోచన చేయండి. 11,000 మంది టీచర్ల నియామకాలను చేపట్టినమా లేదా? ఒకవేళ మేము టెట్ పరీక్షలు నిర్వహించి డిఎస్సి పరీక్షలు నిర్వహించి 60 రోజుల్లోనే 11,000 మంది టీచర్ల నియామకాలు మేము చేపట్టుంటే మీరందరూ మా కాంగ్రెస్ కు నరేందర్ రెడ్డికి ఓటు వేయండి. ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే మీరు మాకు ఓటు వేయకండి, మీకు కావాల్సిన వాళ్ళకి వేయండి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపు 15,000 మంది నిరుద్యోగులకు పోలీసు ఉద్యోగాలు ఇచ్చిన మాట నిజమైతే ఈరోజు నరేందర్ రెడ్డికి ఓటు వేయండి. లేకపోతే ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే మీ ఇష్టమైన వాళ్ళకు ఓటు వేసుకోండి. పారామెడికల్ సిబ్బంది 6,000 పైగా పారామెడికల్ సిబ్బందిని ఎల్బీ స్టేడియంకు పిలిపించి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని కాదు, వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా హైదరాబాద్ నగరానికి ఎల్బీ స్టేడియంకు రప్పించి వాళ్ళ నియామక పత్రాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఈరోజు నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఈరోజు అది అబద్ధమైతే మీకు కావలసిన వాళ్ళకు వేసుకోండి. ఈ విధంగా వివిధ శాఖలలో 55,163 మందికి ఎల్బీ స్టేడియం సాక్షిగా ఒక్కొక్కరిని వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు అందించి వాళ్ళ కుటుంబాల కళ్ళల్లో ఆనందం చూసిన మాట వాస్తవం అయితే ఈ పట్టభద్రులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని నేను అడుగుతున్న మిత్రులారా. నేను చెప్పింది ఒకవేళ అబద్ధం అయితే ఈరోజు మీకు కావలసిన నిర్ణయం తీసుకోండి. అందుకే ఈరోజు వివిధ పరిశ్రమలలో మీకు ఉద్యోగాలు రావాలి, పట్టభద్రులు బాగుపడాలి అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని దేశంలోనే ఎక్కడ లేని విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లా ఈరోజు మనం ఫ్యూచర్ సిటీలో దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్ది ఆ యూనివర్సిటీకి చైర్మన్ గా మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆనంద్ మహేంద్రను ఈరోజు చైర్మన్ చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి ప్రతి సంవత్సరం వేలాది మంది నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రైవేటు పరిశ్రమలలో వేలాది ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ మనం ప్రయత్నం చేస్తున్నాం. నేను చెప్పింది నిజమైతే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకుంటే మీరు ఓటు నరేందర్ రెడ్డికి వేయండి. నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఎవరికి ఓటు వేసుకున్నా నాకు పర్వాలేదని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఇదే కాదు, ఓట్లు ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శాసనసభ బడ్జెట్ సెషన్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పూర్తి కాలానికి బడ్జెట్ పెట్టుకుంటున్నాం. నిన్నే గవర్నర్స్ అడ్రస్ రాష్ట్రంలో జరిగే విధానాలని, ప్రభుత్వ విధానాలని చెప్పడం కోసం ఆయన స్పీచ్ లో చాలా స్పష్టంగా కవర్ చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా 8 నెలల్లో ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిన విషయాలు కూడా వారు చెప్పారు. పాలసీలు గాని, తీసుకున్న నిర్ణయాలు గాని, అభివృద్ధి కార్యక్రమాలన్నీ చెప్పారు. ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా కలవడం మా స్వార్థ ప్రయోజనం కోసం కాదు, దగాబడ్డ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు కొంతమంది విమర్శించారు. ఆ రోజు కూడా మేము ఒకటే ఆలోచించాం. ఈ రోజు రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి,
నిర్వీర్యం అయిపోయింది ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు కోలుకునే పరిస్థితులు కూడా లేవు. అలాంటప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే తప్ప ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేమని ఏకైక లక్ష్యంతో కలిశాం. ఆ రోజు ఈ రోజుకి ఒకే మాట మీద ముందుకు పోతున్నాం. నేను మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఈ సభ ద్వారా మరొకసారి అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన ప్రజల్లో ఆస్పిరేషన్స్ ఉన్నాయి. 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యమైపోయిన ఆర్థిక వ్యవస్థ. ఇంకొక పక్క అన్ని డిపార్ట్మెంట్లు కూడా మీరు చూస్తే, ఒక మాటలో చెప్పాలని నేను 4వ ముఖ్యమంత్రి. 3 సార్లు నాకు ఎప్పుడు ఇంత ఇబ్బంది రాలేదు. అప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నా ఈసారి మాత్రం ఎప్పుడూ లేనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనే పరిస్థితి వచ్చాం. ఈ రోజు ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, నరేంద్ర మోడీ గారిని. ఎందుకంటే ఈ రోజు మనం అడిగిన దానికంటే కూడా నేను అనుకున్నాను ఇంకా సమయం పడుతుందని. సకాలంలో స్పందించి అన్ని విధాలా సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆ సహకారంగా లేకపోయింటే మనం ఇంకా చాలా ఇబ్బందుల్లో పడేవాళ్ళం. ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుంటాం. ఏదైతే వెంటిలేటర్ పై నుండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాని, రాష్ట్రాన్ని గాని కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇప్పుడిప్పుడే బయట వచ్చే పరిస్థితికి వచ్చాం. అయితే ఈ రోజు మన ఆవేదన ఇప్పుడు కూడా మాట్లాడారు. నేను అందరికంటే సీనియర్ మెంబర్ని. ఇది దగ్గర 9వసారి. అంటే 9 సార్లు ఎమ్మెల్యే కావడం ఒక అరుదైన అనుభవం కూడా అయితే నేను 78లో మొట్టమొదటి వచ్చినప్పటి నుంచి చూశాను రోడ్లు లేని పరిస్థితి. అప్పుడు ఎమ్మెల్యేకి ప్రివిలేజెస్ ఏంటంటే ఒక 3 గ్యాస్ కనెక్షన్లు, మిలిటరీ జీప్, నేరుగా తమిళనాడుకు పోతే ఆర్మీ నుంచి ఒక జీప్ ఇస్తారు. ఆ జీప్ కూడా నడవదు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ శ్రీ లేలా అప్పిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తించమని కోరుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మాటలు వింటా ఉంటే నిజంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితులు వాళ్ళకి కనిపిస్తా ఉన్నాయి. నేను సూటిగా అడుగుతా ఉన్నా, మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినటువంటి సందర్భాల్లో కూడా ఇవాళ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాలపైన, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపే ప్రక్రియకి సంబంధించి కూడా ఏ విధంగా పనిచేస్తుందో గడిచిన 2 రోజులుగా మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. అదే విధమైనటువంటి రీతిలో అసెంబ్లీలో కూడా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపాలా, ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతోనే ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతున్నటువంటి అంశాన్ని ప్రత్యేకంగా నేను ఇవాళ ప్రజానికాన్ని కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ప్రతిపక్ష హోదా కావాలట, ప్రజల మద్దతు లేదట. నేను సూటిగా అడుగుతా ఉన్నా, సీట్ల సంఖ్యాపరంగా 11 సీట్లు మాకు వచ్చున్నాయేమో, కానీ ఈ రాష్ట్రంలో 40% ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు అంటా ఉన్నారు ఏదో హోదాకు సంబంధించినటువంటి అంశాన్ని, అధికారాన్ని మేమేదో అనుభవించడానికి అడుగుతున్నట్లుగా ప్రజల్లో ఒక భావాన్ని తీసుకురావడం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా నేను ఖండిస్తా ఉన్నా. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని అడుగుతున్నామంటే, ఎందుకంటే అసెంబ్లీలో చూసుకుంటే అధికార పక్షం, ప్రతిపక్షం మాత్రమే ఉంది. అధికార పక్షంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు 3 కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. ఇక 4వ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి సంబంధించి, ప్రభుత్వం తప్పులు చేస్తుంటే ఎత్తి చూపడానికి సంబంధించి, ప్రజా సమస్యల్ని ప్రతిబింబించడానికి సంబంధించి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని చెప్పి మేము కోరుతా ఉంటే దానికి వక్ర భాష్యాలు మాట్లాడుతూ ఉన్నారు. మాకు అధికారమే కొత్త కాదు. మా నాయకుడు
ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతకుముందు కూడా ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము అధికారం కోసం ఆరాట పట్ల మీరిచ్చే జీతపత్యాలో లేకపోతే మీరిచ్చే కారులో హోదాను అడ్డు కోరుకోవటంలా. ఇవాళ మేము ఆశించేది, ఆలోచన చేసేది ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా, 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీగా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ రఘునందన్ రావు మాధవనేని కాంగ్రెస్ తప్ప ఒక్క బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీని ఎమ్మెల్సీని ఏ పార్టీ కూడా కొనలేకపోయింది. రేపు మన ఎమ్మెల్సీని కలిసిన తర్వాత వీళ్ళు పాలక పక్షానికి కంట్రోల్ నచ్చలా ఉంటారు. మీ సమస్యల పక్షాన బరాబరి నిలబడి మాట్లాడతారు. కాబట్టి దయచేసి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ నుంచి ఇద్దరు సౌమ్యులైనటువంటి వ్యక్తులు, అటు టీచర్స్ ఎమ్మెల్సీ ఇటు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఇద్దరు కూడా సౌమ్యులైనటువంటి వ్యక్తులు పోటీ చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని పాలక పక్షాన్ని నిలదీసి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పును ఎండగట్టేందుకు దాని పేరు పెద్దల సభ. పెద్దల సభకు ఎవరు పోవాలి? ప్రజల పక్షాన్ని కొట్టడానికి పోవాలి. అసలు పాలక పక్షం పాస్ చేస్తే దాన్ని నిర్వహించే శక్తి, ఆపే శక్తి ఎవరికి ఉంటుందంటే పెద్దల సభకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. రోజయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా కాలం పాటు శాసన మండలిలో సభ్యుడిగా ఉండేది. తర్వాత ముఖ్యమంత్రి కూడా చేసిండ్రు. దివంగత సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో రోజయ్య గారు. ఎన్టీ రామారావు గారు 1982లో ముఖ్యమంత్రిగా గెలిచి మోసానికి గురై తిరిగి 1985లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనసభలో బిల్లులన్నీ మామూలుగా పాస్ అవుతూ పోతా వస్తా ఉన్నాయి. ఎప్పుడైతే బిల్లు శాసన మండలికి పోతుందో అక్కడ రోజయ్య గారు లాంటి ఒక అనుభవజ్ఞుడు, ఒక సీనియర్ నిలబడి గంటలు గంటలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక ఎన్టీ రామారావు లాంటి జనాదరణ ఉన్న నాయకుడు తప్పనిసరి పరిస్థితులలో భారత ప్రభుత్వానికి రాసి నాకు ఈ శాసన మండలి వద్దు, ఈ పెద్దల సభలో పెద్దలు కట్టుకోవడం నాతో అయితేలేదని శాసన మండలిని రద్దు చేయించింది అంటే పెద్దల సభకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. అట్లాంటి చర్చలు, అట్లాంటి సాంప్రదాయం లేదు. కానీ ఢిల్లీలో మీరు చూస్తారు, రాజ్యసభలో ఒక్కొక్క సభ్యుడు అతని వెంటసేపు చేసి మన పార్టీని విమర్శిస్తున్నా, భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా అక్కడ కూర్చున్నటువంటి స్పీకర్ గారు అవకాశం ఇస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలక పక్షం ఎంత గట్టిగా ఉంటే ప్రతిపక్షం కూడా అంతే గట్టిగా ఉండాలి. అందుకని ఒకవేళ బీజేపీ అభ్యర్థులకు కాకుండా ఇంకా దేనికన్నా ఆశపడి ఇతర ఎమ్మెల్సీలను గెలిపిస్తే ఆ ఆశకి ఓట్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ పాలక పక్షం పరిచయం చేస్తారు, మన సమస్యల పట్ల ఉండదు. కాబట్టి దయచేసి ఒక మంచి అవకాశం. మూడోసారి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా మంది చాలా అవాకులు వెళ్ళారు. ఢిల్లీలో మోడీ గారికి పూర్తి మెజార్టీ రాలేదు, మోడీ గారి చరిత్ర తగ్గిందేవి రకరకాలైన వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత హర్యానాలో గెలవది కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిపోయిందని ముగ్గురు ముఖ్యమంత్రి కోసం కొట్లాడుకుంటూ మొదలు పెట్టారు. హర్యానా ఏమైందో చూసినాం. మహారాష్ట్రలో చెప్పిండ్రు మొత్తం మహా ఆగాడికి చాలా మంది ఎంపీలు గెలిచారు, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, ఉద్ధవ్ ఠాకరే గారి నాయకత్వంలో చెప్పారు. మహారాష్ట్ర పోయింది, పోయినా పోలేదా? ఆ తర్వాత తాజాగా ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి టాప్ 5 లోకి దూసుకొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం నాడు దాయాది పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ అజేయ శతకంతో అదరగొట్టిన విషయం తెలిసిందే. దాంతో ఒక ర్యాంక్ మెరుగుపరుచుకుని 5వ స్థానానికి ఎగబాకాడు. 743 రేటింగ్ పాయింట్స్ లో కోహ్లీ ప్రస్తుతం 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 757 రేటింగ్ పాయింట్స్ తో 3వ స్థానంలో ఉన్నాడు. మరో భారత్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 9వ ర్యాంకులోనే ఉండగా ప్రస్తుతం భీకరమైన ఫామ్ లో ఉన్న యువ ఓపెనర్ సబ్మన్ సింగ్ 817 రేటింగ్ పాయింట్స్ తోటి అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నాడు. ఇలా నలుగురితో టీమిండియా ఆటగాళ్లు వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ 10 లో చోటు దక్కించుకున్నారు. బౌలింగ్ విభాగంలో శ్రీలంక స్పిన్నర్స్ మహేష్ తీక్షణ మొదటి ర్యాంకులో ఉంటే రషీద్ ఖాన్, కుల్దీప్ యాదవ్ వరుసగా 2-3 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక మహమ్మద్ షమి ఒక స్థానం మెరుగుపరుచుకుని 14 ర్యాంకుల్లో ఉంటే మహమ్మద్ సిరాజ్ 2 స్థానాలు దిగజారి 12వ ర్యాంకు దక్కించుకున్నాడు. మహాశివరాత్రి పురస్కరించుకుని నగరంలోని శివాలయాలతో
శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి శివాలయాలు. తెల్లవారుజామున 3 గంటల నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎల్బీ నగర్లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో ఉన్నటువంటి శివాలయంలోని మహాశివరాత్రి పురస్కరించుకుని మహాశివునికి ఆలయ చైర్మన్ గుంటే లక్ష్మణ్ మరియు ఈవో ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం అభిషేకాలు చేసి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ పూజారులు భక్తులు భక్తి శ్రద్ధలతోటి అభిషేకాలు నిర్వహించి శివరాత్రి ఉపవాసాలు ప్రారంభించారు. अद पुरुषो हवै नारायण सर्ववेद पारायण पुण्यं लभते नारायण साध्यमुपाप्नोति नारायण साध्यमुपाप्नोति एवं वेदाक्षिपनिषदं शान्ति 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 हरिभ्यों सहस्रजीर्जापुरुषा सहस्राक्षसहस्रः नवों सदावृत्ताख्यप्रतिजानं देवेदं दर्पं यद्धूतं यस्य भव्यं तां तच्चैतानः तन्नेनाशरोहति एतावानिष्टमहिमाकोऽध्याय विष्णुपूजा पादोऽर्थ विश्वाभूतानि त्रिपादस्यां तुल्यः पादोदलैर्भुजः पादोस्येहाभवन्तनः तदोमावः वाम्नावः जातवे लक्ष्मी मनवगामिने नित्यामिषं पुरुषानहं पूर्वाङ्गमध्यामस्मिनाथ प्रबोधने प्रियन्धितामस्मरणं स्वामिहमप्रियेष्ण्यं चन्द्रां प्रभासां यद्धाञ्ज्वलन्ति प्रियं लोके देवदृष्टां धारां तां पद्मनिधिं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे स्नान् स्वामिने आदित्योडे नामन्नस्मैतेतामिदः कर्तमेन प्रजाभूतामयितं भवकर्तमः इयं भासे मेखले मातरं वर्धमानने आपत्यस्निग्धानि चक्रीरसुरेग्रहे देवी मातरं इयं भासे मेखले आख्यं पुरुषानः यदिदप्रायद्वाभूत्वा जहुदाया जमन्महं श्रियं पञ्चदन्ने कवलितु श्रियं पञ्चदं जासीकां मुद्रे आनन्दकर्तमे सेवादिता दायि महाजने वेदितां देवी सर्वकामान् प्रसिद्धये प्रभौत्रं धनसान्यं महालक्ष्मीं प्रार्थये ध्यानवाक्यं वायुं विरोधं ततुः धनमिन्द्र धनमुदे वायुदेय सोमं कर्तुसोमनुग्रह सोमं धरतुसोमनो विहन्तना सोमिनः नक्रोधोन्माश्चर्यं नरोना गौरी नारायणोरे सरस्वती सरोजहते गौरतरान्ते नमामिषोरे भगवती वरवल्लभे పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ పులివెందులలో పర్యటిస్తున్నారు. బాగరాపురంలోని తన నివాసంలో ప్రజలు పార్టీ కార్యకర్తలతోటి ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాళ్ళ యొక్క విజ్ఞప్తులను స్వీకరించారు. వైఎస్ జగన్ రాకతో నియోజకవర్గంలో సందడి వాతావరణం నెలకొంది. ఆయన్ని కలిసేందుకు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వైఎస్ జగన్ తో సెల్ఫీలు ఫోటోల కోసం ఎగబడ్డారు. మరోవైపు ఇటీవల కొత్తగా పార్టీ పదవులు పొందిన నేతలు పార్టీ అధినేతను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ బలోపేతానికి ప్రజల తరపున అనునిత్యం పోరాటం చేయాలని వారికి ఆయన సూచించారు. తన 2 రోజుల పులివెందుల పర్యటనలో భాగంగా ఇవాళ రేపు నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. సాయంత్రం ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరు కానున్న వైఎస్ జగన్ రేపు ఎల్వి ప్రసాద్ సంస్థ ద్వారా ఆధునీకరణ చేసిన రాజారెడ్డి ఐ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించనున్నారు.
గోకవరంలో చిరు కూరగాయల వ్యాపారి సూర్యచంద్ర మహాశివరాత్రి పర్వదినాన ప్రధాన రహదారిపై వాహనదారులకు ప్రయాణికులకు గ్రామ ప్రజలకు సుమారుగా 5,000 మందికి మండుటెండలో చల్లటి మజ్జిగ పంపిణీ చేసి వారి దాహత్తుని తీర్చారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పురస్కరించుకొని మజ్జిగ పంచి పెట్టడం జరుగుతుందని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొలువులిచ్చింది, రైతుకు బోనస్ అందించింది, అభివృద్ధికి సాక్ష్యమే ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శాసనసభ బడ్జెట్ సెషన్. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ శ్రీ లేలా అప్పిరెడ్డి ప్రెస్ మీట్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ రఘునందన్ రావు మాధవనేని. వన్డే ర్యాంకింగ్స్ టాప్ 5 లోకి దూసుకొచ్చిన కోహ్లీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.